Audio Jungle. Audio Jungle. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఎందుకు ఇచ్చాడో మనకి గలతీ పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి చదువుదాం, సంగతులు అర్థమవుతాయి. ఈ ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం మనకి ఇక్కడ అర్థమైతే మనకి చాలా ఈజీగా సంగతులు అర్థమవుతూ ఉంటాయి. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునికి అతని సంతానానికి వాగ్దానాలు చేయబడ్డాయి. అబ్రహాం ఎవరు? ఆ సంతానం ఎవరు? ఇశ్రాయేలే కదా, రైట్. ఆయన అనేకులకి కూర్చున్నట్టు సంతానానికి అని చెప్పగా ఒకరిని కూర్చున్నట్టే నీ సంతానానికి అనేను. ఆ సంతానం క్రీస్తు. నేను చెప్పింది ఏమనగా 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం. 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం. వాగ్దానానికి ధర్మశాస్త్రం ఇచ్చిన కాలానికి 400 సంవత్సరాలు. వాగ్దానం నిరర్ధకం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరిచిన నిబంధన కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలంగా కలిగిన ఎల్లా ఇకను వాగ్దానం మూలంగా కలిగింది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వల్లే దాన్ని అనుగ్రహించాను. అబ్రహాంకి ఏమన్నాడు? నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాల్ని ఆస్వాదిస్తా అన్నాడు. ఆదికాండం 22:18. ఇప్పుడు వాగ్దానం ద్వారా దేవుడు అబ్రహాం చేసిన వాగ్దానం ఏంటి? నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలను ఆస్వాదిస్తానని. అంటే యేసుప్రభు ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా ఆశీర్దిస్తానని చెప్పిన ఆ వాగ్దానము మనకు ప్రభు ఇంకా రాలేదు కాబట్టి, ప్రభు రావటానికి సుమారుగా ధర్మశాస్త్రానికి సుమారుగా ఒక 1500 సంవత్సరాల కాలం పడుతుంది. కాబట్టి యేసుప్రభు వచ్చేంత వరకు అతిక్రమాలు జరగకుండా ఉండడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడని చెప్తున్నాడు 19లో. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఆయనే ప్రశ్న, ఆయనే జవాబు. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు వచ్చే వరకు. ధర్మశాస్త్రం ఎందుకు చెప్పండి? యేసుప్రభు వచ్చే వరకు. మరి ఎందుకు అంటే అతిక్రమాలను బట్టి దాని తర్వాత ఇవ్వబడింది. అది మధ్యవర్తి ద్వారా దేవదూతల ద్వారా నియమించబడింది. అది అందువల్ల ధర్మశాస్త్రం ఎందుకు? ఇప్పుడు ఇశ్రాయేలుకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇస్తున్నాడు? యేసుప్రభు వచ్చే వరకు. ఎవరు వచ్చే వరకు? యేసుప్రభు వస్తే యేసుప్రభు ద్వారా భూలోక రాజ్యాలు ఆస్వాదించబడతాయి. అంటే అనేక మంది ఆయన ద్వారానే ఆస్వాదించబడతారు. ఆత్మసం రేపొద్దున స్వాస్థ్యానికి వారసులు అవుతారు. ఇప్పుడు అంతవరకు కూడా ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు అతిక్రమాలు జరగకుండానికే వచ్చాడనమాట. అంటే నరహత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు, హత్యలు ఇలాంటివి జరగకోకుండా ఉండటానికి, ప్రజల మధ్యన ఈ అతిక్రమాలు అనేవి జరగకుండా ఉండటానికి యేసుప్రభు వచ్చే వరకు కూడా ఈ ప్రజల్ని ఒక క్రమమైన పద్ధతిలో నడిపించడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడనమాట. అది నిర్గమాకాండం 20వ అధ్యాయం నుంచి. అర్థమైందా? అందుకని ఇశ్రాయేలు ధర్మశాస్త్రం అంటే నిర్గమాకాండం 20 నుంచి 24 అధ్యాయాలే ధర్మశాస్త్రం అనేది. మిగతా విషయాలు అక్కడక్కడ సంబంధం చెప్తూ ఉంటాడు. ఏదేమైనప్పటికీ నిర్గమాకాండం 20వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడు యెహోవా నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నేను వెలుపలికి రప్పించుతుంది. నేను తప్ప వేరొక దేవుడు నీకు అనుకోడు. ఎందుకని? ఆల్రెడీ వీళ్ళు ఐగుప్తు దేశంలో అనేక మంది దేవుళ్ళు అనబడే వాళ్ళని చూశారు, పూజించారు వీళ్ళు. అందువల్ల దేవుడు ఒక్కడే అంటే నేనే దేవుణ్ణి, నేను ఒక్కడినే తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. అర్థమైందా? ఎందుకంటే అన్ని జనుల్లో
ఏది పడితే దేవుడు అంటూ ఉంటారు. అందుకని ఇశ్రాయేలు జాతికి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది మొట్టమొదటి ఆజ్ఞ. అర్థమైందా? అలాగే క్రైస్తవులు కూడా అక్కడే దేవుడు. క్రైస్తవులకి ఏమైనా మారారా? క్రైస్తవులకి ఏం మారలేదు. అపోస్తలుల గారి 2:21-22 వచనాలు కానీ, మొదటి కొరింథీ పత్రిక 8:6 కానీ, భూమి మీద దేవతలు అనబడిన ఉన్నను మనకు అక్కడే దేవుడు, ఆయన మన తండ్రి. ఎఫెసీ పత్రిక 4:4 ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవుడే మారలేదు. దేవుడేమీ మారలేదు. యేసుప్రభు ఎవరాయ అంటే ఆయన దేవుని దగ్గర ఉన్నవాడు, దేవునితో సమానుడు, భూమి మీదకి మానవుడిగా వచ్చాడని చెప్పడం అంతే. కానీ దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనకు కూడా ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. దేని రూపాన్ని అంటే దేవుడిని పేరుతో ఏ రూపాన్ని చేసుకోవద్దు అన్నాడు, వాడు సాగిలు పడొద్దు అన్నాడు, పూజింపకూడదు అన్నాడు. 4వ వచనం. 2వది, పైన ఆకాశం అంది కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండి దేని రూపమును విగ్రహం నువ్వు చేసుకోకూడదు. వాటికి సాగిలు పడదు కూడా, వాటిని పూజించకూడదు. సాగిలు పడకూడదు, వాటిని ఏం చేయకూడదు అంటే వాటికి నమస్కారం చేయకూడదు, ఆరాధన చేయకూడదు. అట్లా ఎలా అనగా నీ దేవుడిని యెహోవా అనగు నేను రోషం గల దేవుణ్ణి, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషాన్ని కుమారుల మీదకి రప్పిస్తూ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న 1000 తరాల వరకు ఖండించేవాడిని అన్నాను అన్నాడు. అంతే. అర్థం ఏంటి? ఈ ఇశ్రాయేల్ దేశంలో దేశీయ చట్టం ఇది. అంటే ఒక దేశానికి చట్టం. ధర్మశాస్త్రం అనేది ఏంటి? దేశానికి చట్టం. ఒకవేళ మీరు విగ్రహాలు చేశారనుకో, ఈ దోషాన్ని నేను అలా 2-3 తరాలు ఉంచుతాను అన్నాడు. అంతే. కారణం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు భక్తిపరులే. కానీ అంతకు ముందున్న యూదులు పాపం చేశారు, విగ్రహాలకు నమస్కారం చేశారు. వాళ్ళని బట్టి వీళ్ళని కూడా చెరలో పడేశారు. ఎవరిని? యవనస్తులైన భక్తిపరులను కూడా. అది దేశీయ చట్టం కాబట్టి 4-3 తరాలు అనుభవించాల్సింది అంతే. ఇక తప్పించుకోవడానికి లేదు. అందువల్ల దేశీయ చట్టానికి సంబంధించిన నియమం ఇది. అందువల్ల తండ్రుల పాపాన్ని, వారి దోషాన్ని కుమారుల మీదకి రప్పిస్తూ నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకున్న 1000 తరాల వరకు అందించేవాడిని అన్నాను. అంతే. తర్వాత దేవుడిని యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. వ్యర్థంగా ఉచ్చరించేవాడిని నిర్దోషిగా ఎంచడం. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. 6 దినాలు కష్టపడాలి, నీ పని అంతా చేయాలి. 7వ దినం నీ దేవుడిని విశ్రాంతి దినం. దానిలో నీవేనా, నీ దాసి, నీ కుమార్తెని ఎవరు ఏం పని చేయకూడదు. 6 దినాలు ఆకాశం, భూమి, సముద్రం వాటిలో సమస్తాన్ని చూపించి 7వ దినం విశ్రమించాను. అందుచేత యెహోవా విశ్రాంతి దినం ఆశ్రయించి దాన్ని పరిశుద్ధపరిచాడు. అందుచేత మీరు విశ్రాంతి దినం ఆచరించమనలేదు. దేవుడు 7వ దినం విశ్రమించాడు, పరిశుద్ధపరిచాడు. కాబట్టి మీరు కూడా 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని విశ్రమించండి అన్నాడు అనమాట. ఇక్కడ దేవునికి మానవుడికి సంబంధించిన విషయాలు ఇవి. అవునా? 1-4 ఆజ్ఞలు ఏంటి? 1-4 ఏంటిది? దేవునికి మానవుడికి సంబంధించి. వాడు మానవుడికి అనగా ఇలాగే ఇశ్రాయేలుకు దేవుడు అక్కడే ఉండాలి. ఇశ్రాయేలు దేవునికి నమస్కారం చేయకూడదు, పూజించకూడదు. ఇశ్రాయేలు విశ్రాంతిని ఆచరించాలి. ఇశ్రాయేలు దేవుడు చెప్పిన ఆజ్ఞను అనుసరించాలి. అంటే ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఇది దేవుడికి మానవుడికి సంబంధించిన విషయాలు. 2వది 6-10 మానవునికి సంబంధించినవి. మానవునికి సంబంధించి అంటే అర్థం ఏంటి? మనిషికి సంబంధించింది. తల్లిదండ్రులు ఎవరు? మనుషులే కాదా? తల్లిదండ్రులు ఎవరు? మనుషులే కదా. బంధువులు ఎవరు? మనుషులే కదా. మన సాటి మనుషులే, సాటి పొరుగు వాళ్ళు ఎవరు? మనుషులే కదా. ఆ మనుషుల పట్ల మనుషులు ఎలా వ్యవహరించాలో దేవుడు తన
ధర్మాన్ని చెప్పాడు. నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించి దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, గౌరవించు. గౌరవించడం అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:3-4 వచనం చూడండి ఒకసారి. గౌరవించడం అంటే ప్రత్యుపకారం చేయటం అంతే. నీకు చిన్నప్పుడు ఏం చేశారో నువ్వు పెద్ద ఎదిగిన తర్వాత అదే చేయాలంతే. ఏ విధవరాలకైనా పిల్లలు కానీ మనవాళ్ళు కానీ ఉండేయాల సంఘం మీద భారం పెట్టకుండా, అర్థమైందా? పిల్లలు తల్లిదండ్రులకి ఏం చేయాలి? ప్రత్యుపకారం చేయాలన్నాడు అంతే. అర్థమైందా? అర్థం లేదా? ప్రత్యుపకారం అంటే ఏంటి? చిన్నప్పుడు నీకు భోజనం పెట్టారు, వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళు పని చేసుకునే టైంలో నువ్వేం చేయాలా? భోజనం పెట్టాలి. నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళారు, అనారోగ్యం వస్తే నువ్వు కూడా ఏం చేయాలా? ఆగలేదు. కానీ 100% పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రుల్ని వదిలేసే జనం ఎక్కువై ఉన్నారు. వాళ్ళలో మనం ఉండకూడదు. అది క్రైస్తవులమైన తర్వాత దైవ నియమానికి లోబడి ఉండాలి. అక్కడ ఏమి ఇచ్చాడో తెలుసా? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు ఏం పెట్టాడు ఆశీర్వాదం ఇశ్రాయేలుకి? ఎక్కువ కాలం బతకాలనుకుంటే తల్లిదండ్రులు చూడమన్నాడు అంతే. మీకు అర్థమైనా అర్థం లేదా? ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి అంటే ఆయుష్కాలాన్ని దేవుడు తల్లిదండ్రులు చూసే విషయంలో పెట్టేశాడు అంతే. అది మనకు కూడా ఇచ్చాడు. ఏది? కొత్త నిబంధనలు మనకు కూడా ఇచ్చాడు. ఏది? ఎఫెసీ పత్రిక 6:1-2-3 వచనాల్లో మనకు కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని, ఈ సందర్భాన్ని అక్కడ ఎత్తి చూపిస్తూ మనకు కూడా చెప్పుకొచ్చాడు. మనకైతే వివరంగా చెప్పాడు, ప్రత్యుపకారం చేయమన్నాడు అంతే. మీకు అర్థమైంది? అర్థం లేదు అది. కాబట్టి భార్య చూడండి అంటుంది. భార్య ఏమంటుంది? నేను మీ తల్లిదండ్రులు చూడండి అంటారు. నేను నీకు ఎక్కువ కాలం నీతో ఉండాలంటే చూడు, లేదంటే మాని అనాలంతే. అర్థమైందా? మీకు అర్థం అవ్వలేదా? పసుపు కుంకాలతో నీతో ఉండాలంటే, నీ తాడు తెక్కకుండా ఉండాలంటే, నీ తాడు మధ్యలో వెళ్ళకుండా ఉండాలంటే, నీ తాడు తెగిపోకుండా ఉండాలంటే, నువ్వు మధ్యలో నిరాశ్రాయులు అవ్వకుండా ఉండాలంటే, అవునా? నువ్వు తెల్లచీర కట్టుకోకుండా ఉండాలంటే, అర్థమైందా? నువ్వు మళ్ళా తిరిగి దిక్కులేని దానిగా అవ్వకుండా ఉండాలంటే, నేను ఎక్కువ కాలం బతకాలనుకుంటే నేను తెచ్చిన సంపాదన ఎవరు పెట్టు? నా తల్లిదండ్రులకి భోజనం పెట్టు అంతే. బాగుందా? అదనమాట. పసుపు కుంకాలు నిలబడడం కోసం పూజలు పునస్కారాలు కాదు. అర్థమైందా? సంవత్సరానికి ఒకసారి ఏదో పండగ చేస్తే పసుపు కుంకాలు నిలబడిపోవు. పాలుకు దండం పెడితే ఉండిపోవడం. అదిగో మేము బైబిల్ క్లాస్ పెడుతున్నాం ఒక చోట, అంటే జస్ట్ సంఘానికి సిద్ధాంతంలో. ఇప్పుడు అక్కడ వాళ్ళ క్లాస్కి మొన్న వచ్చారు, జస్ట్ వాళ్ళు లోదరన్స్ అనమాట, క్లాస్కి వచ్చారు. కానీ మనోడికి మందేసి అలవాటు. రాత్రి దగ్గర ఇంచుమించు ఒక్క 2 నిమిషాలకి ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ ఆగున్న లారీని కొట్టేసి చచ్చిపోయాడు అంతే. 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు ఉంటాయి. మందు తాగేసి ఫుల్గా. వాళ్ళంట లెంట్ డేస్ అన్నీ కూడా మందు తాగరంట. రేపు అయితే ఇవాళ బుధవారం కదా, రేపో వచ్చి బుధవారం నుంచి మానేస్తారంట. వాళ్ళ భక్తి చూడండి ఎక్కడదో. మరి 40 దినాలు కూడా వీళ్ళు ఏం చేయరంట? మందు తాగరంట. మళ్ళీ 40 దినాల తర్వాత మొదలెట్టారు. ఈలోగా ఏం పోయింది? అవుతుంది ప్రాణం పోయింది. ఒక ఆయన అన్నాడు, అయ్యో ఒక్క రోజు ఆగితే చాలు సరిపోదును, మా ఊళ్ళందరూ కుర్రోళ్ళందరూ 40 దినాలు ఉపవాసం చేస్తారు, అదే మందు తాగరన్నారంట. అంటే 40 దినాలు అంటే కొన్ని రోజులు వస్తే 40 దినాలు ఉపవాసం చేస్తే ఇతను మందు తాగపోదుడు, మందు తాగపోతే సాగపోదుడు కదా. అదే ప్రతిరోజు తాకోకుండా భక్తిపరుడుగా ఉంటే ఇలా సాగపోదుడు. చాలా బాధపడు రాత్రి అంతా అదే. ఎందుకంటే వాళ్ళు క్లాస్కి వచ్చేవారు. మనం ఏ క్లాస్కి వచ్చినా ఫోటో తీస్తాం కదా, అది చూసాం రాత్రి వెనకాల ఉన్నాను. వాళ్ళ ఫ్యామిలీ మనం కూడా ఓ రోజు పెట్టుకుందాం అనుకున్నారంట.
అంతే. అంటే వాళ్ళు మనం బాప్తిస్మ ఇచ్చిన వాళ్ళు కాదు, మన సంఘం కాదు. క్రీస్తు సంఘంలో ఎవరో అర్ధాంతరంగా ఎవరు చచ్చిపోరు. అర్ధాంతరంగా చచ్చిపోరంటే క్రీస్తు సంఘంలో అది ఎంత దుర్మార్గుడు అయితేనే కానీ సావడం. ఒకటి గుర్తుపెట్టుకోండి. అందువల్ల అలాగ అర్ధాంతరం పోయాడంటే భక్తి అంతే, భక్తి లేదంతే, భక్తి లేదు. నీ కాలానికి నువ్వు వేళ అధికమైన దుర్మార్గం పలిచి నీ కాలానికి నీ వేళ ముందు చనిపోతున్నావు అన్నాడు. అందుకని మందేసి ఫుల్గా ఇష్టం వచ్చినట్టు తోలుకుని వెళ్తే ప్రాణాలు పోకపోతే ఏం చేస్తాయి? గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అందువల్ల దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోండి. తల్లిని తండ్రిని సన్మానించడం అంటే గౌరవించడం అది ఆజ్ఞలో మొదటిది. ఈనాడైనా మనకు కూడా ఇవ్వబడింది కొత్త నిబంధనలో. మనం కూడా తల్లిదండ్రులు క్రైస్తవులం అయితే మన తల్లిదండ్రులు మనం పట్టించుకోవాలి అంతే. ఆస్తి ఉంటే చూడడం, ఆస్తి లేకపోతే చూడకపోవడం అనేది సరైనవి కాదు. భక్తిపరుడిగా మనకి ఇవ్వబడిన ఆజ్ఞది గుర్తుపెట్టుకోండి. దేవుడు అందులో మేలు ఉంచాడు, నీకు మేలు కలిగినట్లు. అవునా? నీకు మేలు కలిగినట్లు. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, పొరుగువాని మీద అబద్ధసాక్షి పొరుగువాని వీళ్ళు ఆశించకూడదు. నీ పొరుగువాని భార్య అతను దాసైనా ఎద్దునైనా గాడిదైనా పొరుగువాని దేన్ని ఆశించకూడదు అని చెప్పేసి ముగించడం జరిగింది. అందువల్ల సాటి మనిషికి హాని చేయకుండా ఉంటే హత్య అయినా వ్యభిచారమైన దొంగతనమైన ఆశించుకోకుండా ఉంటే సరిపోద్ది. అది ధర్మశాస్త్రంలో ఇచ్చాడు అనమాట దేవుడు. అప్పుడు ఈ ఆజ్ఞలు మీరితే వచ్చే నియమాలు చెప్పవచ్చాడు. ఎక్కడ? లేవి కాండంలో చెప్పాడు 20వ అధ్యాయంలో. ఒకవేళ ఎవరైనా ధర్మశాస్త్రం మీరితే ఎలాంటి భయంకరంగా అంటే రాళ్ళతో కొట్టి చంపేయమన్నాడు చెప్పాడు అనమాట. తల్లిదండ్రులు ఎదిరించినా చంపేయమన్నాడు, తల్లిదండ్రులు చూడకపోయినా చంపేయమన్నాడు, తల్లిదండ్రులని తర్వాత వ్యభిచరించినా రాళ్ళతో కొట్టి చంపేయమన్నాడు, నరహత్య చేసినా రాళ్ళతో కొట్టి చంపేయమన్నాడు. ఏదైనా సరే ధర్మశాస్త్రాన్ని మీరితే యెహోవా నామాన్ని వ్యర్థంగా నొచ్చరించినా చంపేయమన్నాడు. అది అదైనా అందువలేదు. కాబట్టి ఇది ధర్మశాస్త్రం కాబట్టి కంటికి కన్ను పాటికి పన్ను అనమాట. కాబట్టి 20వ అధ్యాయంలో రాసుకోండి. దేవుడు ఇశ్రాయేలుకి 10 ఆజ్ఞలు ఇచ్చుట, సీనాయి కొండ దగ్గర 10 ఆజ్ఞలు ఇచ్చుట. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చుట. తర్వాత 21వ అధ్యాయము 22, 23, 21, 22, 23 ఒక మనిషికి సంబంధించిన మధ్యలో గొడవలు వచ్చినా లేకపోతే పోట్లాట్లు వచ్చినా ఎలా ఉండాలో చెప్పుకుంటూ వస్తాడు. ఇవన్నీ కూడా దాసుడుగా 21వ అధ్యాయం చూడండి. మొదటి వచనం, నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏవనగా నీవు ఎబ్రీడైన దాసును కొన్ని వాడు 6 సంవత్సరాలు దాసుడైన 7వ సంవత్సరాన్ని ఏమీ ఏకే నేను విడిచిపోయే స్వతంత్రుడగును. అంటే ఒకవేళ మనుషుల్ని కొనుక్కునేవారు, అప్పుడు ఆ మనుషులు ఎందుకు కొనుక్కునేవారంటే దాసత్వం చేయడానికి. ఒకవేళ ఎబ్రీల్లో అనగా నీ స్వజనుల్లో ఎవరినైనా నీకు దాసుడిగా పెట్టుకుంటే కనుక 6 సంవత్సరాలు పని చేయించుకో, 7వ సంవత్సరాన్ని వదిలే, 7వ సంవత్సరాన్ని వదిలే. అంటే ఇంకా నిరంతరం దాసుడిగా ఉండడం అన్నమాట. ఆ తర్వాత 12వ వచనం, నరుని చాగొట్టువానికి నిశ్చయముగా మరణ శిక్ష విధించాలి. 15, తన తండ్రినైనా తల్లినైనా కొట్టువాడు నిశ్చయంగా మరణ శిక్షను అందును. జరా తల్లిదండ్రులు కొట్టినోడికి ఏం చేయమన్నాడా? అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే తల్లిదండ్రులు చూడకపోతే కనుక ఆస్తి పిల్లలకి ఇవ్వబడదని చెప్పింది అనమాట. గొడవ లేని పని అది. తర్వాత 16, నరుని దొంగిలించి అమ్మకూడదు, వాడు మరణశిక్షే. తన తండ్రినైనా తల్లినైనా శపించినా మరణశిక్షే. ఎవరైనా పోట్లాడుతున్నప్పుడు ఎవరికైనా చావకుండా మంచం మీద పడితే అది అతను పోషించాలన్నమాట. అతను బ్రతుకున్నంతలో పోట్లాడుతుండగా ఎవరికైనా దెబ్బ తగిలి మంచం మీద పడి ఉంటే రోగి అయిపోతే ఆ రోగికి ఎవడైతే కొట్టాడో వాడు అతను పూర్తిగా బాగు చేయించాలంట.
23 హాని కలిగిన ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకి కాలు, వాతకు వాత, గాయానికి గాయం, దెబ్బకి దెబ్బ. అది అండర్లైన్ చేయండి. ఎవరికి ఇది? ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకి. మనకైతే ఓ చెంప మీద కొడితే ఇంకో చెంపతోడు. యేసు ప్రభువు చెప్పింది మత్తయి 5:5. శత్రువుని క్షమించి భోజనం పెట్టాలి, కొత్త నిబంధన. శత్రువుని ప్రేమించి ఏం చేయాలి? భోజనం పెట్టాలి, కొత్త నిబంధన. అందువల్ల కొడితే కొట్టడం, కాలు తీసేస్తే కాలు తీసేయడం ఇలాంటివి లేవు. మన పట్ల ఎవరైనా దౌర్జన్యంగా వ్యవహరిస్తే కనుక వాడిని క్షమించాలని చెప్పడం జరిగిందనమాట. మనల్ని మరి ఎక్కువ బాధిస్తే దేవుడు చూసుకుంటాడు. మనం మళ్ళీ ఎక్కువ బాధిస్తే ఏం చేస్తాడు? ఏమన్నా చేస్తాడు. తర్వాత 28వ వచనంలో ఎద్దు సాగు పొడిచింది అనుకోండి, ఆ ఎద్దుని చంపేయాలి. అలాగే 22వ అధ్యాయం 1వ వచనం, ఒకడు ఎద్దును దొంగిలించి దాన్ని అమ్మినా చంపినా ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులు, గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు వేయాలి. దొంగ కన్నం వేస్తుండగా వాడు దొరికితే చచ్చినట్లు కొట్టబడినేలా, అందువల్ల రక్తాపరాధం ఉండదు. అంటే ఏం చేయాలా? దొంగ దొరికినప్పుడు గట్టిగా కొడితే చచ్చిపోయాడు అనుకో, అప్పుడు ఏముండదు? శిక్ష ఉండదు అనమాట. అది ఇదంతా ధర్మశాస్త్రంలోనే. తర్వాత ద్రాక్ష మేపటానికి పశువు నిడిపించాడు అనుకోండి, వేరే చేలో వదిలేసాడు అనుకోండి ద్రాక్ష తోట, దానికి ప్రతిఫలం ఇవ్వాలి. తర్వాత పక్క చేను పైరుతో ఉంది, నీ పక్కనే అంటే ఫలాల కాసు ఉంది పక్క చేను, నీ చేనేమో ఎండిపోయి ఉంది, అంటించేసావు అనుకో పక్క చేను కూడా అంటిపోద్ది కదా, దాని నష్టహారం నువ్వే పెట్టుకోవాలి. ఎందుకంటే పక్క చేను అది కోసే వరకు, అంటే ఆ పొలాలు కోసే వరకు నువ్వేం చేయాలంటే నీ యొక్క చేను అంటించకూడదు అనమాట. అది తర్వాత మీకు మళ్ళీ లేవి కాణంలో ఉంటాయి, అన్నీ వివరంగా ఉంటాయి, అక్కడ కూడా ఆలోచన చేద్దాం. ఇలా తర్వాత 18వ వచనం, శకునం చెప్పుదాన్ని బతకనీయకూడదు. తర్వాత 16వ వచనం అండర్లైన్ చేసుకోండి. ప్రధానం అనే మాట 21:11లోను 22:16 వచనం అండర్లైన్ చేసుకోండి. ఒకడు ప్రదానం చేయబడని ఒక కన్యకను మరలకొల్పి, ప్రదానం చేయబడని ఒక కన్యకను మరలకొల్పి, ప్రదానం చేయబడిన ఒక కన్యకను మరలకొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తం ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలి. తర్వాత మృగ సంయోగం చేయకూడదు. 19 శకునాలు చూడకూడదు, శకునాలు చేసే వాళ్ళని బతకనివ్వకూడదు. మృగ సంయోగం చేసినటువంటి చంపేయాలి, మరణశిక్ష విధించాలి. తర్వాత 25 నా ప్రజల్లో నీ ఎద్దు నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పించిన ఎల్ల వడ్డీకి ఇచ్చేవాని వలె వాని ఎల్ల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు, సహోదరులకి వడ్డీలకు ఇవ్వకూడదు అనమాట. ఇశ్రాయేలీలు నా ప్రజల్లో నీ ఎద్దు నుండి బీదవానికి సొమ్ము అప్పించిన ఎల్ల వాడి దగ్గర వడ్డీ తీసుకోకూడదు బీదవాడికి. 28వ వచనం నీవు నీ దేవుని నిందించకూడదు, నీ ప్రజల్లో అధికారిని చెప్పించకూడదు. దేవుని అనే మాట కింద న్యాయాధిపతులను ఏం చేయకూడదు? చెప్పించకూడదు అనమాట. తీర్పు చెప్పినోడిని నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు, నువ్వు అన్యాయమైన తీర్పు ఇచ్చావు, అది చేసి ఇచ్చేసావు అని చెప్పేసి అవమానించకూడదు, అది చెప్పించకూడదు. న్యాయమైన తీర్పు తీర్చినప్పుడు వారిని చెప్పించకూడదు అనమాట. ఇలా కొన్ని నియమాలు, ఈ నియమాలు ఇవ్వడం అనేది జరిగిందనమాట. 23వ అధ్యాయం 1వ వచనం లేని వార్తను పుట్టించకూడదు, అన్యాయం సాక్ష్యం పలుకుడికే దుష్టులతో నువ్వు కలవకూడదు. చూసారా, లేని వార్తను పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యం పలుకుడికే దుష్టులతో నీవు కలిగకూడదు. తర్వాత 4 నీ శత్రువుని ఎద్దైన గాడిదని తప్పిపోతే దాన్ని నువ్వు తోలుకు రావాలి. 6వ వచనం అండర్లైన్ చేయండి. దరిద్రుని వ్యాజ్యంలో న్యాయం విడిచి తీర్పు తెచ్చుకూడదు, అబద్ధానికి దూరంగా ఉండు, నిరపరాధులైన నీతిమంతులను చంపకూడదు, నేను దుష్టిని నిర్దోషిగా ఎంచను, లంచం తీసుకోకూడదు, లంచము దృష్టి గలవానికి గుడితనం కలగజేసి నీతిమంతుల మాటకు అపార్థం చేయించును, పరదేశిని బాధించకూడదు, పరదేశ మనసు ఎట్లున్న వెరుగుదు,
తర్వాత 10, 6 సంవత్సరాలు ఈ భూమి విత్తి దాని పంట కూర్చోవాలి. 7వ సంవత్సరానికి పంట వేయకూడదు. 14 వచ్చిన అండర్లైన్ చేసుకోండి. సంవత్సరానికి 3 మార్లు నాకు పండుగ ఆచరించాలి. సంవత్సరానికి 3 మార్లు పండుగ ఆచరించాలి. పస్కా, పెంతుకోస్తు, పర్ణశాల పండుగ. అర్థమైందండి? పస్కా, పెంతుకోస్తు అంటే ప్రథమ ఫలాల పండుగ. సంవత్సరానికి 3 మార్లు పండుగ ఆచరించాలి. పులిన రొట్టెల పండుగ ఆచరించాలి. నేను నీకు ఆజ్ఞాపించిన అబీబు నెలలో నువ్వు ఐగుప్తులను బయలుదేరి వచ్చేది కనుక ఆ నెలలో నియామకాల ముందు 7 దినాలు పులిన రొట్టెలు తీసుకోవాలి. నా సన్నిధిని ఎవడో ఒట్టి చేతిలో కనపడకూడదు. అంటే ఏంటి? ప్రతి పండగకి దశమ భాగం పట్టుకొచ్చి ఇవ్వాలి. ఎక్కడ? ప్రత్యక్ష గుడారం అయితే ప్రతి గుడారం, దేవాలయం అయితే దేవాలయం. 3 పండుగలకు రావాలి. 3 పండుగలకు ఒట్టి చేతులతో కనపడకూడదు. ఒట్టి చేతులతో ఉన్నామని ఎవరు తెలుసు? అదనమాట. మనం ఇలా మూసేయక్కర్లా. కానుకలు ఏం చేద్దాం? ఎక్కడ తెచ్చుకున్నారో తెలియదు మనకి. ఇలా మూసేయాలా? కానుకలు మూసేయమని ఉందా? యేసు ప్రభు కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నప్పుడు అందరూ ఏం చేశారు? కానుకలు వేశారు. మరి ఎదరాలు 3 కాసులు వేసిందని ఆయనకి ఎలా తెలుసు? చూస్తేనే కదా. చూస్తేనే చూడకుండానా? అంటే దేవునికి ఇచ్చే విషయంలో మనం పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే మనం సంపాదించిన దాంట్లో దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇచ్చేయాలి. ఇవ్వలేదనుకోండి, ఎవరు చూస్తారో? దేవుడు చూస్తాడా? చూస్తాడు. ఇప్పుడు వర్ధిల్ల కొలది దశంభాగం కాదు. ఇప్పుడు మనం దశంభాగం కంటే ఎక్కువ ఇవ్వాలి దేవునికి. అది మొదటి 16:2లో చెప్పాడు కదా. ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు తన వర్ధిల్ల కొలది కొంత సొమ్ము నిల్వ చేయాలన్నాడు. అది 3 పండుగలకు హాజరవ్వాలన్నాడు. తొలి పంట ఒక కోత పండుగ, పొలం వ్యవసాయం కూర్చుకుని తర్వాత సంవత్సరాంత పందు ఫల సంగ్రహ పండుగ ఆచరించాలి. అంటే పెంతెకోస్తు పండుగ. ఇలాగున దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ధర్మశాస్త్రంలో ఈ పండుగలు ఆచరించమని ఆజ్ఞ. ధర్మశాస్త్రంలో ఈ పండుగలు కూడా ఆజ్ఞలే అనమాట. ఈ పండుగలు కూడా ఏంటి? ఆజ్ఞలే. గుర్తుపెట్టుకోండి. అందుకని 23, 24, 20, 23, 20, 21, 22, 23 ధర్మశాస్త్రం. ఏంటది? ధర్మశాస్త్రం. దేవునికి సంబంధించి, మనుషులకు సంబంధించి. మనుషులకు సంబంధించిన ధర్మం ఏంటి? మనుషులకు సంబంధించిన ధర్మం ఏంటంటే, దేవుడికి మనుషులకు సంబంధించిన ధర్మం ఏంటంటే, దేవుడు ఒక్కడే ఉండాలి. దేవుడు అని ఇంకొకరిని ఎవరిని చేయకూడదు, ఆరాధన చేయకూడదు. విశ్రాంతి దినం ఆచరించాలి. అర్థమైందా? ఏటికి నమస్కారం చేయకూడదు. దేవుడిని పేరుతో ఏ బొమ్మకి నమస్కారం చేయకూడదు. విశ్రాంతి దినం ఆచరించి యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఇలాగా చెప్పిన తర్వాత 24వ అధ్యాయంలో ఆ ధర్మశాస్త్రాన్ని రక్తం చేత స్థిరపరిచాడు అనమాట. 8వ వచనం, 24, 8 అండర్లైన్ చేసుకోండి. 7, 8 వచనాలు చదవండి ఒకసారి. నిర్గమాకాండం 24వ అధ్యాయం 7, 8 వచనాలు. అతడు నిబంధన గ్రంథం తీసుకుని, ఏదది నిబంధన గ్రంథం అంటే? ఏది? అది ఇప్పుడు దాకా చెప్పిన ధర్మశాస్త్రం తీసుకుని ప్రజలకు వినిపించగా వారు యెహోవా చెప్పినవని మేము చేయొచ్చు విధేయులమై ఉన్నారు. అప్పుడు మోషే రక్తాన్ని తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులంటి విషయమే యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాను అన్నమాట. అందువల్ల ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత జంతు బలులు, అంటే జంతువుల యొక్క బలుల రక్తంతో నిబంధన స్థిరపరచాడు అనమాట. అందుకనే ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో రక్తం లేకుండా నిబంధన ఏమవలేదు, స్థిరపరచబడలేదు అన్నమాట. కొత్త నిబంధన ఎవరు రక్తం చేత స్థిరపరచబడింది? అది మన అందరూ తెలుసు. మత్తయి 26:26 అదైందా? నేను చిందింపుచున్న నిబంధన రక్తం ఇదే అన్నాడు ప్రభువారు. అవునా కాదా? మనుషులందరి కొరకు అంటే పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం జంతు బలుల రక్తం చేత స్థిరపరచబడింది. కొత్త నిబంధన క్రీస్తు రక్తం చేత స్థిరపరచబడింది. క్రొత్త నిబంధన పాత నిబంధన కంటే శ్రేష్టమైనది కాబట్టి ఆ నిబంధన శ్రేష్టమైన బలి ద్వారా, అనగా యేసుప్రభు రక్తం ద్వారా ఆ నిబంధన స్థిరపరచబడింది అన్నమాట.
ఏదేమైనా నిబంధన చెప్పిన తర్వాతే రక్తం చిందించబడుతుంది కదా. అందుకని మత్తయి సువార్తలో ప్రభువారు 26వ అధ్యాయంలో మరణించారు. 26లో 26లో బంధించబడ్డారు, 27లో మరణించారు. ఈ మరణించినప్పుడు అంతకుముందు ప్రభు ఏదైతే బోధించారో ఆ నిబంధన అనగా కొత్త నిబంధన అమల్లోకి రావడానికి, ఆ నిబంధన స్థిరపడడానికి రక్తం అనేది చిందించబడింది అన్నమాట. అందుకని ఆ రక్తాన్ని తీసుకుని ఈ నిబంధన మీద ఇలా చమరడం జరిగింది, ప్రజల మీద జరిగింది. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం వినిపించిన తర్వాత ఆ ధర్మశాస్త్రాన్ని జంతువుల రక్తంతో స్థిరపరిచాడు అనమాట. అంటే ఇది కొట్టివేయడానికి అవకాశం లేదన్నమాట. దేవుడు కొట్టేసేంత వరకు కూడా ఆ నిబంధన అలాగే నిలిచి ఉంటుంది అన్నమాట. అలాగే ఆ ధర్మశాస్త్రం తీసుకోవడానికి ఆయన 24వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను. మోషే ఆ కొండ మీద రేయింబాగలు 40 దినములు ఉన్నాడు అన్నమాట. కాబట్టి ధర్మశాస్త్రాన్ని వినిపించిన తర్వాత ఆయన ధర్మశాస్త్రాన్ని తీసుకోవడానికి 40 దినాలు ఉండిపోయాడు అనమాట. పొద్దున 40 రాత్రులు 40 పగళ్ళు ఉండిపోయాడు అనమాట. ఉండిపోయినప్పుడు సైతం ఆయన ఏమీ తినలేదు. అది కాబట్టి 1 నుంచి 20 నుంచి 24 అధ్యాయాల వరకు దేవుడు ఇశ్రాయేల్కి ఇచ్చిన ధర్మశాస్త్రం అని రాసుకోండి. దేవుడు ఇశ్రాయేల్కి ఇచ్చిన ధర్మశాస్త్రం అన్న ఇశ్రాయేల్కి ఇచ్చిన అనే మాట వాడాలి కదా, అది మర్చిపోకుండా ఆ విషయాన్ని. దేవుడు ఇశ్రాయేల్కి ఇచ్చిన ధర్మశాస్త్రం, అదే సీనాయి కొండ ధర్మశాస్త్రం, సీనాయి కొండ ఇచ్చిన ధర్మ విధులు, మోసే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం, దేవదూత ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం అని ఆయా పదాలతో ఆ యొక్క సందర్భాన్ని బట్టి ప్రస్తావిస్తూ ఉంటాడనమాట. అది విషయాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత దేవుని ఆరాధించడానికి ఒక మందిరం నిర్మించమన్నాడు. ఆరాధన అంటే ఏంటి? ఆరాధన చేయడం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అనుసరించడం అంటే ఏంటి? అతిక్రమాలు జరగకుండా లోకంలో ఒక మనిషి పట్ల మనిషి ఎలా ప్రవర్తించాలో చెప్పుకొచ్చాడు. అదైనా దేవుని పట్ల కూడా ఎలా ఉండాలో చెప్పాడు. అయితే దేవుణ్ణి ఆరాధించడం అనేది అనగా దేవుణ్ణి తను ఆరాధించాలని ఆయన కోరుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయించాడు అనమాట. అందువల్ల వీళ్ళ సంవత్సరానికి 3 సార్లు ప్రత్యక్ష గుడారానికి రావాలి. ఇశ్రాయేల్ ఎక్కడున్నా వాళ్ళు సంపాదించిన దాన్ని ఇవ్వాలి దేవునికి. తర్వాత బలులు అర్పించాలి. ఏం చేయాలి? కాబట్టి బలులు అర్పణలు ఆరాధన. మరి మనము ఆరాధనే కదా చేస్తాం దేవునికి. 1 పేతురు 2:5 1 పేతురు 2:4-5 వచనాలు. మనం కూడా బలులు అర్పణలు అర్పిస్తున్నాం, కాకపోతే భౌతికమైన కాదు, ఆత్మ సంబంధమే. 1 పేతురు 2:4-5 వచనాలు. మనుషుల చేత విసర్జించబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయకు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన కాలవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అది ఇప్పుడు 25 అధ్యాయం మొదటి నుంచి చదవండి. సంఘం కొత్త నిబంధనలో క్రీస్తు యొక్క రక్తం చేత కట్టబడిన సంఘం, క్రీస్తు రక్తం చేత పరిశుద్ధపరచబడిన ప్రజలు, సంఘము దేవుని ఆలయము. అందులో పరిశుద్ధ యాజకులుగా ఉండటానికి, ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మనము దేవునికి యాజకులమయ్యామన్నాడు. 25 అధ్యాయం మొదటి నుంచి. చూసారా? నాకు ప్రతిష్టార్పణ తీసుకురని ఇశ్రాయేలుతో చెప్పు. మనపూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకోవాలి. మీరు వారి యొద్ద తీసుకోవాల్సిన అర్పణలు ఏమనగా బంగారం, వెండి, ఇత్తడి,
పలకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేల తోలు, సముద్ర వక్షల తోలు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును, సుగంధ సంభారములు, లేత పలకలు, పతకమునకును, చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అది అండర్లైన్ చేయండి ఆ మాట. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును అంటే ప్రత్యక్ష గుడారం అన్నమాట. నేను నీకు కనబరచు విధంగా మందిరం యొక్క రూపాన్ని, దాని ఉపకరణాల రూపాన్ని నిర్మించాలి. ఎలా పడితే అలా నిర్మించకూడదు, నేను ఎలా నిర్మించమన్నానో అలా నిర్మించాలన్నాడు అనమాట. ఇప్పుడు దేవుడు నివసించాడు అన్నమాట. ఇప్పుడు సంఘం దేవుని ఆలయము, దేవుడు నివసించేది. సంఘము రక్షించబడిన ప్రజలందరూ కూడా సంఘం దేవుని ఆలయం, దేవుడు నివసించడానికి వస్తాడనమాట. అలాగే ఇప్పుడు పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో అది నివసించడానికి చెప్పాడు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మించాలి అన్నమాట. అర్థమైందా? పరిశుద్ధ స్థలం నిర్మించాలని చెప్పి ఎలా నిర్మించాలో రూపం చెప్పుకొచ్చాడు అన్నమాట. అంటే గుడారం అంటే గుడారమే, గుడారం అంటే ఇలా గుడారమే, గుడారం అంటే ఇలా ఉండేది. ఈ గుడారంలో ఒక 3 ప్రదేశాలు అన్నమాట. ఇది ఆవరణ, అతి పరిశుద్ధ స్థలం. ఇలా గుడారంలో 3 ప్రదేశాలు: ఆవరణ, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏముండాలో చెప్పాడు. మందసం అంటే పెట్టెలు అంట. ఈ మందసాన్ని మోసుకెళ్ళటానికి 2 కర్రలు దూర్చాలి. ఇందులో బంగారు పాత్ర, మన్న, చిగురించిన అహరోను కర్ర, యాజకత్వానికి సూచన, ధర్మశాస్త్రం, 2 పలకలు, అదనమాట. ఇవి ఉండాలి. ఇది అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది. ఇక్కడ ఒక పీట, దాని మీద సంవత్సరానికి ఒక్కసారి అర్పించబడే రక్తం. ఇది అతి పరిశుద్ధ స్థలం అంటారు. హీబ్రూలో కోదేశ్ అంటాడు. కోదేశ్ అంటే పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, పరిశుద్ధత, అతి పరిశుద్ధ స్థలం. మీకు అర్థమైంది? ఈ అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారే యాజకుడు వెళ్ళాలి. సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు సన్నతి కాని రక్తాన్ని తీసుకుని, అంటే ప్రధాన యాజకుడు వెళ్ళి ఈ రక్తం పాత్రలో పెట్టుకుని వెళ్ళి రావాలి. అర్థమైంది? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి ఈ అతి పరిశుద్ధ స్థలంలో. తర్వాత పరిశుద్ధ స్థలం అని ఆ గుడారం ఉంటుంది కదా, ఈ పైన గుడారం పైన కప్పు సముద్ర వస్త్రంతో ఉండేమని, వర్షం కురిసినప్పుడు వర్షం తడకుండా ఉండడానికి ఈ పరిశుద్ధ స్థలం అని ఒకటి ఉంటుంది. మీకు ముందు వేసి చూపించిన తర్వాత మీకు చెప్తాను. ఈ పరిశుద్ధ స్థలంలో ఇక్కడ ఈ ధూపం ఇక్కడికి వెళ్ళేలాగా ధూప వేదిక ఒకటి ఉంటుంది. ఈ ధూప వేదిక ఒకటి ఉంటుంది. అర్థమైంది? తర్వాత రొట్టెల బల్ల ఒకటి ఉంటుంది పరిశుద్ధ స్థలంలో. రొట్టెల బల్ల ఉంటుంది. ఇటు 6 రొట్టెలు, అటు 6 రొట్టెలు పెట్టాలి. సంవత్సరానికి ఒకసారి రొట్టెలు మార్చబడుతూ ఉండాలి. మీకు అర్థమైంది? తర్వాత ఈ పరిశుద్ధ స్థలంలో ఈ ధూప వేదిక, ఇక్కడ ధూపం వేస్తే ఇక్కడికి వెళ్తుంది అన్నమాట. రొట్టెల బల్ల, దీపవృక్షం, ఇలాగా దీపవృక్షం అనేది ఉంటుంది అన్నమాట. నిత్యము వెలుగుతూ ఉండాలి. ఈ దీపవృక్షం ఏమవ్వాలి? నిత్యం వెలుగుతూ. ఆవరణ అంటే ఇక్కడ బయట, ఆవరణ అంటే దీని కింద అనమాట. దీనికి తర్వాత వస్తుంది. ఇలా ఒక తర్వాత ఒకటి ఉంటుంది అన్నమాట. ఆవరణ అని, ఆవరణలో బలిపీఠం. అదైంది. దానికి ముందు గంగాళం. గంగాళం అంటే తొట్టులో నీళ్ళు ఉంటాయి అన్నమాట. యాజకులు ఏం చేయాలంటే ఇక్కడ కాలు కడుక్కుని లేకపోతే స్నానం చేసి ఇక్కడ బలి అర్పించాలన్నమాట. దహన బలి అయితే దహన బలి ఏదన్నమాట. ఇది బలిపీఠం.
ఆవరణలో అంటే ఈ దేవతలు ఇందులోకి వస్తారన్నమాట. ఈ గంగాలం అంటే గంగాలం అంటే నీళ్ళతోటే బలిపీఠం, దూపవేదిక, అదైన దీపవృక్షం, రొట్టెల బల్ల, మనసు, ఈ పలకలు అంటే ధర్మశాస్త్రం, పదాజ్ఞలు, బంగారు పాత్ర, మన్నా ఉంటుంది, మన్నా బంగారు పాత్ర. ఇది అహరోను స్వీకరించిన కర్ర. అది మీకు సంఖ్యాకాండం 16లో ఉంటుంది. ఇది అతి పరిష్కారం. ఇది ఎప్పుడు ఇందులో పనిచేస్తారు యాజకులు, ఇందులోకి వెళ్ళకూడదు. సంవత్సరానికి ఒకసారి, అది లేవికాండం 16 అధ్యాయం ఉంటుంది, 2 బలులు అర్పించినట్టు. అధ్యాయం సంవత్సరానికి ఒక్కసారే ఈ యొక్క వెళ్ళాలి. మీకు ఉదాహరణకి మీకు అర్థం అవడం కోసం ఒకసారి చదవండి. ఇది ఎబ్రీ పత్రిక 9 అధ్యాయం చదవండి. మనం ఎబ్రీ పత్రిక 9 అధ్యాయం. ఇది తెలిస్తే అసలు ఆరాధన ఎలా చేస్తున్నామో మనకు అర్థమవుతుంది. ఆరాధన అంటే ఏంటో అర్థమవుతుంది. ఇది తెలియకోకుండా ఆరాధన ఏంటో తెలియదు. మొదటి నిబంధనకైతే సేవా నియమములను, మొదటి నిబంధన అంటే ఇప్పుడు కొత్త నిబంధన నుండి మాట్లాడతారు కాబట్టి మొదటి నిబంధన అన్నట్టు సార్. సేవా నియమాలు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండే, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం. మరి ఇది ఈ గుడారం ఎక్కడైతే అక్కడ పరిశుద్ధము. ఇటు తెర, ఈ అతి పరిశుద్ధానికి పరిశుద్ధానికి ఒక తెర అంటే ఒక తెర ఉండాలన్నమాట. యేసు ప్రభువు మరణించినప్పుడు తెర 2గా చినిపోయింది కదా. అంటే పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ఏమైపోయింది? ఏకమైపోయింది. అంటే పరలోకము సంఘము ఏకమైపోయింది. కానీ పరిశుద్ధ స్థలం ఒకటి ఉండాలి. దానికి దీనికి ఆ స్థలానికి ఈ స్థలానికి డేర ఒకటి ఉండాలి. ఇందులో అందులో చూడకూడదు. కనురెప్ప అయినా చూడకూడదు, చూస్తే చచ్చిపోతాడు. అంత భయంకరంగా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడేను. మొదట గుడారం ఏర్పరచబడి అందులో దీపస్తంభమును, అందులో ఇది దీపస్తంభం, బల్ల, దాని మీద ఉంచబడిన రొట్టెలు, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెర ఆవలంటే ఇది అతి పరిశుద్ధ స్థలమును, గుడారం ఉండేను. అందులో సువర్ణ ధూపార్తి అంటే ఇక్కడ దూపం పక్కనే ఉంటది అనమాట. దీనికి సంబంధించింది అనమాట. అందుకే అందులో చెప్పాడు. అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. నిబంధన మందసం అంటే పెట్టిది ఓ తొమ్మకంతా చేయబడిన పెట్టే నిబంధన మందసం. ఆ మందసములో అంటే ఆ పెట్టులో మన్నాగల బంగారు పాత్ర, మన్నాగా బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతి కర్ర, అది చిగురించిన చేతి అహరోను కర్ర, నిబంధన పలకలను, 2 నిబంధన పదాజ్ఞలు, దానిపైన కరుణాపీఠం, మందసం పైన ఒక పీట అంటే ఒక పేటే కరుణాపీట, ఇలా అన్నమాట. పీట లాంటిది. కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండేవి. ఇటు దేవదూతలు ఉన్నట్టు రెక్కలు ఉన్నట్టు ఇటు అటు ఒక 2 బొమ్మలు అన్నమాట. వీటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్పవల్లపడదు. అది ఇక్కడ ఉంది వివరంగా. ఎక్కడ? నిర్మాకాండం. అది చూడండి ఒకసారి. చూడండి అక్కడ 25:10 వచ్చిన వారు తుమ్మకరతో ఒక మందసాన్ని చేయాలి. దాని పొడుగు 2 మూరన్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు చూసారా, కొలతలు కూడా ఇచ్చేస్తున్నాడండి. మందసం లోపలంతా బంగారంతో చేయాలి, అది చెప్పాడు అనమాట. తర్వాత 17 వచనం, మరియు నువ్వు మేలి బంగారుతో కరుణాపేట చేయాలి. అంటే మందసం పెట్టి మీద కరుణాపీఠం. తర్వాత 23 వచనం, మరియు నువ్వు తుమ్మకరతో ఒక బల్ల చేయాలి. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5.
మేలు బంగారుతో రేకు దాన్ని పొడిగించి దాని చుట్టూ బంగారు జవ అంటే బద్ది చేయించాలి. దానికి చుట్టూ బద్ది చేసి దాని బద్ది పైన చుట్టూ బంగారు జవ చేయాలి. ఎందుకు? దాని మీద రొట్టెలు అనమాట. చూడండి 30 వచనం. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచాలి. తర్వాత 31. మరియు నువ్వు మేలిం బంగారుతో దీపవృక్షం, అది దీపవృక్షం, అది ఏంటది? దీపవృక్షం అన్నమాట. తర్వాత 26 అధ్యాయం మొదలు వచనం. మరియు నువ్వు 10 తెరలతో ఒక మందిరాన్ని, అది గూడారం అనమాట, 10 తెరలు చేయాలన్నమాట, మందిరాన్ని చేయాలి. తర్వాత 27 అధ్యాయం మొదలు వచనం. మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పగల బలిపీఠం తుమ్మకరతో నువ్వు చేయాలి. బలిపీఠం అంటే అది అన్నమాట, బలిపీఠం చేయాలి. తర్వాత 20 వచనం. మరియు దీపం నిత్యము వెలిగించినట్లు ప్రదీపానికి దంచి తీసిన అచ్చము ఒలివల నూనె తేవలను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు. 28. మరియు నాకు యాజకత్వం చేయుటకే నీ సహోదరుని అహరోను అతని కుమారులు అనగా అహరోను కుమారులు నాదాబు అబీహులు ఎలియాజరు ఏతామరు ఇశ్రాయేల్లో నుండి నీ అద్దకు పిలిపించు. అతనికి అలంకారము ఘనత కలిగినట్లు నీ సహోదరుడైన అహరోను ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టవలెను. అహరోను నాకు యాజకుడు అగినట్లు నీవు అతను ప్రతిష్ఠించదువు. అతని వస్త్రాలను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపి వివేక హృదయాలు అందరికీ ఆద్యము, పతకము, ఎపోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టి వారు కుట్టవలసిన వస్త్రాలు. అతను నాకు యాజకుడే ఉన్నట్లు వారు నీ సహోదరుని అహరోను అతని కుమారులు ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టింపవలను. వారు బంగారము, నీలదోమ్ర రక్తవర్ణాలు, నూలును, సన్నపునార తీసుకుని బంగారంతో నీలదోమ్ర రక్తవర్ణాలు, ఎపోదును, పేలిన సన్నతారతో చిత్రకారు పనిగా చేయాలి. 2 అంచులు ఎందుకు కూర్చబడి 2 భుజఖండాలు దానికి ఉండాలి. అట్లా అది సమకూర్చబడి ఉండు. మరియు ఎపోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకారణంగా అందాయి బంగారు, నీలదోమ్ర రక్తవర్ణాలు గల నూలుతో పేలిన సన్నతారతో కొట్టాలి. మరియు నువ్వు 2 లేత పచ్చలు తీసుకుని వాటి మీద ఇశ్రాయేలు పేర్లు అనగా వారి జనన క్రమం చొప్పున ఒక రత్నం మీద వారి పేర్లను 6ను, 2వ రత్నం మీద తక్కిన 6 పేర్లు చెక్కింపాలి. ముద్ర మీద చెక్కవలసిన వాడు చెక్కడి పనిగా ఉండాలన్నాడు. ఇలాగా ఒక యాజకుడు వేసుకునే డ్రెస్సు, పాగా, అంగి, దానిపైన దట్టి, అదైన బెల్టు, అదైందని తర్వాత చుట్టూ దానమ్మ గింజలు లాంటి ఒక ప్రత్యేకమైన ఈ గంటలు, ఇలాంటి ఒక ప్రత్యేకంగా చాలా ఖరీదైన వస్త్రాలు వేసుకుని ప్రధాన యాజకుడిగా ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వెళ్ళమని చెప్పేసి చెప్తాడనమాట. అది ఇంచుమించు రత్నాలతో పోల్చబడి, అంటే అనేక రత్నాలు తో కుట్టబడినది అనమాట ఆ అంగి అనమాట. ఈ మొట్టమొదటిగా ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను, మోసే యొక్క అన్నగారు అనమాట. ఈ యాజకులకు ఎలాంటి వస్త్రాలు ఉండాలన్నమాట. ఇవి మనమైతే ఇప్పుడు యేసుప్రభు కూడా మన ప్రధాన యాజకుడు, అవునా కాదు? యేసుప్రభు ఎవరు? మన ప్రధాన యాజకుడు. ఆయనకి భౌతికమైన వస్త్రాలు అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆంతర్యము అనేది ఆ దేవుని చిత్త ప్రకారంగా ఆయన తను బలర్పించబడి మన పక్షంగా విజ్ఞాపన చేయడానికి ఆయన మన ప్రధాన యాజకుడు అయ్యాడని చెప్పేసి హెబ్రీ పత్రిక మనకి 5, 6 అధ్యాయాల్లో చెప్పడం జరిగింది. 7 అర్థమైందా? ఇప్పుడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అనమాట పరలోకంలో. ఇప్పుడు అతి పరిశుద్ధ పరలోకంతో పోల్చబడింది అనమాట. పరిశుద్ధ సంఘం ఎప్పుడైతే యేసుప్రభు ప్రారంభపెట్టారో ఈ 2 ఏకమైపోయినాయి అనమాట. ఈ 2 ఏమైపోయినాయి? ఏకమైపోయినాయి. అంటే మనం ప్రతి ఆదివారం ఆరాధన చేస్తున్నాం అనమాట. ఎలాగా అని చూడండి. ఇప్పుడు కొత్త నిబంధనకి ఈ పరిశుద్ధ స్థలం అంతా కూడా ఈ పరిశుద్ధ అతి పరిశుద్ధ అంతా కూడా ఏకమైపోయింది. అయితే ఇది చూడండి, క్రీస్తు ప్రధాన యాజకత్వానికి సూచన. క్రీస్తు ప్రధాన యాజకత్వానికి సూచన ఇది. ఇది మరుగై ఉన్నామన్నా అన్నాడంటే మామూలుగా ఒక
అది కూడా ప్రభువుకు చూసినే. ఈ ధర్మశాస్త్రం అనేది కొత్త నిబంధన చూసిన ధర్మశాస్త్రం అనేది కొత్త నిబంధన చూసిన. ఈ రక్తము క్రీస్తు రక్తానికి సూచన. ఈ రొట్టెల వల్ల ప్రభు భోజనానికి చూసిన. ప్రభు భోజనం. దీప వృక్షం పరిశుద్ధాత్మకు సూచన, అనగా వాక్యపు వెలుగు అన్నమాట. పరిశుద్ధాత్మ వెలుగులో అదే నడవాలి మన అందరం కూడా. లోక వేదిక కూడా ఒక ప్రార్థనకి, బలిపీఠం ఆత్మ సంబంధమైన బలు అర్పించడానికి. తర్వాత క్రీస్తు బలి, యేసుప్రభు బలికి సూచన. యేసుప్రభు బలి అవటం వల్ల మనకి ఈ ప్రత్యక్ష ఈ పరిశుద్ధ స్థలం మన క్రీస్తు సంఘంలో ప్రవేశించడం అన్నమాట. ఈ గంగారం అనేది బాప్తిసానికి సూచన. ఈ గంగారం అనేది బాప్తిసం ఉంది. బాప్తిసం పొందిన అంటే క్రీస్తు బలి అనే విశ్వాసం ఉంచి బాప్తిసం పొందినవాడు పరిశుద్ధాత్మ వెలుగులో పరిశుద్ధాత్మను పొందుకుని ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని అదైనా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఇలా మనం ప్రతి ఆదివారం కూడా యేసుప్రభు యొక్క బలి జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు భోజనం ద్వారా, బాప్తిసం పొందిన మనము ఈ పరిశుద్ధ స్థలం వల్ల అతి పరిశుద్ధం ఏకమైపోయింది కాబట్టి దేవుని పరిపాలన లేకపోతే సంఘం అనే దేవుని రాజ్యంలోకి మనము వచ్చి ఉన్నాము. పరిశుద్ధాత్మ అనే వెలుగు చేత మనం నింపబడ్డాం. అంటే పరిశుద్ధాత్ముడు కొత్త నిబంధన వెల్లడి చేశాడు. ఆ కొత్త నిబంధన వెల్లడి చేసిన ఆ వెలుగులో మనం ఆ కొత్త నిబంధన రాయబడింది కాబట్టి ఆ కొత్త నిబంధన వెలుగులో ప్రభుకి యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆ దేవుడికి ప్రార్థన చేస్తూ అదైనా ఉంటాం. ఈ అతిపరి స్థలంలో ఏమని ఇవన్నీ కూడా ప్రభు యేసుక్రీస్తు రక్తం ద్వారా ఇక్కడ మనకి యేసుప్రభు రక్తంతోనే ప్రవేశించినట్టు ఉంది. అవునా? తన స్వరక్తంతోనే ఆయన ఏం చేశాడు, పరిస్థలంలోకి ప్రవేశించాడు ఉంది. నిజానికి భౌతికమైన రక్తం ఆయన అక్కడ పరలోకం వెళ్ళదు. కానీ ఇక్కడ చిందించిన రక్తం యొక్క నీతి ఇక్కడ భూమి మీద చిందించిన రక్తం యొక్క నీతి ఎక్కడ ఉందో పరలోకంలో ఉందన్నమాట. ఆ నీతిని బట్టి మనకి ఇక్కడ తెలియక తప్పు చేసినప్పుడు ఈ యొక్క సంఘం అనే దేవుని ఆలయంలో క్షమాపణ అనేది వస్తుంది అన్నమాట. మీకు అర్థమైంది ద్వారా అది. కాబట్టి అందుకనే దేవుడి కృపాసన పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేయాలి. ఒకసారి ప్రార్థన కనుక తెలియండి. కాబట్టి ఆరాధనలో ఏముంటాయి అన్నమాట, బలులు అర్పణలు ఉంటాయి. ఆరాధనలు ఏముంటాయి, బలులు అర్పణలు. 4వ అధ్యాయం 5వ వచనం. నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుతున్నవి. ఏ ఆరాధన చూసారా? మరియు ఆ సింహాసనం అంటే దేవుని సింహాసనం ఎదుట 7 దీపాలు ఏం చేస్తున్నాయంట? 7 దీపాలు అంటే పరిశుద్ధాత్ముడు అదైంది. కాబట్టి దేవుని సింహాసనం పక్కనే పరిశుద్ధాత్ముడు వెలిగించబడుతుంది. అంటే పరిశుద్ధాత్ముడు తెలియపరిచిన సందేశం యొక్క వెలుగులో నడవాలి క్రైస్తవుడు. వెలుగులో నడవాలంటాడు కదా మొదలైన 1:7లో. వెలుగులో అంటే పరిశుద్ధాత్ముడు తెలియపరిచిన వెలుగులో. అంటే ఇప్పుడు ఎవరైతే బాప్తిసం పొందుతారో వాళ్ళందరూ ఏంటంటే పరిశుద్ధాత్మ వారం పొందుతారు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వాళ్ళు క్రొత్త నిబంధన ప్రకారంగా బ్రతకాలి అన్నమాట. ఇక్కడ యేసుప్రభు బలి అర్పించారు కాబట్టి మనం కూడా ఆరాధనలో ఆత్మ సంబంధమైన బలు అర్పిస్తాం అన్నమాట. అందుకని ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైన రూపంలో లేవు. ఒక రొట్టె ద్రాక్షరసం ఈ రెండు కూడా భౌతిక రూపంలో జ్ఞాపకార్థంగా ఉన్నా మీకు అర్థమైంది. ప్రభు యొక్క త్యాగం జ్ఞాపకార్థంగా ఉన్నా పరిశుద్ధాత్ముడు కనపడతాడా? ప్రతి ఆదివారం సంఘంలో పరిశుద్ధాత్ముడు కనపడతాడా? కాబట్టి ఆత్మ వలన ఆరాధిస్తూ అన్నాడు. ఆత్మ వల్ల
ఆరాధిస్తూ. అంటే ఫిలిప్పీ పత్రిక 3 అధ్యాయంలో చెప్పాడు, ఆత్మ వలన ఆరాధిస్తూ. అంటే కొత్త నిబంధనలో అపోస్తులు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి పరిశుద్ధాత్మ ద్వారా దేవుణ్ణి ఆరాధించారు. ఎవరు? అపోస్తులు, మొదటి శతాబ్ద సంఘాలు అన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన సందేశము రాయబడింది కొత్త నిబంధన ప్లస్ పరిశుద్ధాత్మను మరిసోని సంగతులు సర్వసత్యం ఈ సంగతులు తెలియజేశాడు అనమాట. అందువల్ల ఇప్పుడు మనం ప్రతి ఆదివారం కూడా ఈ కార్యక్రమాల్లో ఉన్నాయి మన దాంట్లో. అంటే బాప్తిస్మం ఎలా పొందుతాం, యేసుప్రభు బలిపీఠం యేసుప్రభు యొక్క బలి ద్వారా మనం రక్షించబడ్డాము. అలాగే మనం కూడా ప్రతి ఆదివారం దేవునికి ఆత్మ సంబంధ బలులు అర్పిస్తున్నాం. ఇది సంఘము, క్రీస్తు సంఘము, పరలోకం ఏకమైపోయింది. ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళ్తుంది? అది పరలోకం వెళ్తుంది. ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళ్తుంది? పరలోకం వెళ్తుంది. ఇది ప్రతి ఆదివారం జరిగే సిస్టమేటిక్ అనమాట. ఇందులో ఈ దూపవేదిక భౌతికమైన దూపవేదిక ఉండదు, భౌతికమైన రొట్టెల బల్ల ఉండదు, బల్ల ఉండదు. ఈ దీపవృక్షం అనేది భౌతికంగా ఉండదు అన్నమాట. అలాగే ఈ నిబంధన మనసమైనది మన పరలోకం సంబంధించినవి కాబట్టి ఇవి కూడా భౌతికంగా అక్కడ ఉండవు. ఇక అర్థమైందా? అందుకని రాబోయే క్రీస్తు సంఘం యొక్క నమూనా అంతా కూడా ఇది ఛాయ. అదే ఇదంతా కూడా నిర్మకాండం ఉన్నదంతా ఏంటి? ఛాయ. ఇది అలవాటు చేయించాడు దేవుడు వీళ్ళకి భౌతికంగా. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏమర్థమవుతుంది? ఏమవుతుంది అంటే ఇప్పుడు మనము మొదటి పేతురు 2 ప్రకారంగా రాజులైన యాజక సమూహం. అంటే మనము దేవాలయంలో సేవ చేసేవాళ్ళు. ఓ మాటలో చెప్పాలంటే దేవాలయంలో ఎవరో సేవ చేస్తారు. అది స్వార్థులైనా సంఘ సభ్యులైన ఎవరైనా దేవాలయంలో సేవ చేసేవాళ్ళు. మనం రాజులైన యాజక సమూహం. ఈ రాజులైన యాజక సమూహమైన మనము ఎప్పుడైతే గంగాలో అంటే నీటిలో బాప్తిసం పొందామో యేసుప్రభు యొక్క బలి విశ్వాసం నుంచి ఈ పరిశుద్ధాత్మ వెలుగు అంటే అపోస్తులు బోధించిన ఆ బోధపు వెలుగులో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే మనం దేవుడికి ప్రార్థన చేస్తాం. అలాగే మన బాధలు ఇబ్బందులు చెప్పుకుంటమే కాకుండా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మన తెలియక తప్పు చేసినవన్నీ కూడా ఆయనకి చెప్పుకుంటూ ఉంటాం. ఇలాగన మనం ఏం చేస్తాం అంటే ప్రతి ఆదివారం కూడా ప్రభు యొక్క సంఘంలో ఉండి మనం ఆరాధన చేస్తాం అన్నమాట. బలులు అర్పణల ద్వారా అర్థమైన ఆరాధన చేస్తాం. పరలోకంలో ఈ యొక్క ప్రభు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన ఇచ్చే మరుగైన మన్నా అంటే దేవుని యొక్క నిత్యత్వం అనేది ఆయన దగ్గర ఉంది. అలాగే కొత్త నిబంధన అనేది పరలోకం నుంచి బయటపడింది. కొత్త నిబంధన అనేది ఎక్కడి నుంచి బయటపడింది? పరలోకం నుంచి బయటపడింది. కాబట్టి ఈ పెట్టులో అయి ఉన్నారన్నమాట. యేసు రక్తము ఎప్పుడు కూడా పరలోకం ఉంటుంది. అంటే భౌతికంగా రక్తం కాదు, ఆయన నీతి ఎప్పుడు కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఇలాగన దేవుడు ఆరాధనలో ఏం చేయబడుతున్నాడంటే మన రాజులైన యాజక సమూహం ద్వారా ఆయన ఆరాధించబడుతున్నాడు అన్నమాట. మీకు అర్థమైనా అర్థమైంది. కాబట్టి అందుకు సూచనలుగా ముందుగానే ఈ గంగాలము, బలిపీఠము, దీపవృక్షము, దూపవేదిక, రొట్టెల బల్ల, ఈ మందస్సం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి పైన గుడారం అన్నమాట. పైన ఏంటి? గుడారం. మీ వర్షాకాలం వర్షాలు రాకుండా ఉండడానికి గుడారం. టోటల్గా దీన్ని ప్రత్యక్ష గుడారం అంటారు. ఆవరణ పరిశుద్ధ స్థలం, ఆది పరిస్థితి. ఇది యేసుప్రభు మరణంతో ఇది రెండుగా చిరిగిపోయి అది ఈ పరిశుద్ధ స్థలం, ఆది పరిస్థితి స్థలం యేసుప్రభు ద్వారా ఏమైపోయి ఏకమైపోయింది. అందుకు మనం ఇక్కడ ఆరాధన చేస్తే పరలోకంలో ఆయన ఆరాధించబడతాం. క్రీస్తు సంఘం అనే దేవుని ఆలయం అయిన మనం ఆరాధన చేస్తే దేవుడు ఆరాధించబడతాడు. పరలోకము క్రీస్తు పరిశుద్ధ పరిస్థితి అంతా కూడా ఏకమైపోయింది. ఈ మోడల్ అనేది మనలో మైండ్లో ఉంటే ప్రతి ఆదివారం మనము దేవునికి ఆరాధన చేయడం అనేది జరుగుతుంది. అందుకని ఈ సిస్టమ్ అనేది వాళ్ళకి అలవాటు చేస్తారు. దేవుడు బళ్ళు అర్పించడం, దీపవృక్షం వెలిగించడం, దూపం వేయడం, రొట్టెలు మార్చడం, సంవత్సరానికి ఒకసారి తరగతి రక్తం ప్రజల పాప క్షమాపణ ఇవ్వడం, పట్టుకెళ్ళి పెట్టడం, ఇవన్నీ జరుగుతాయి. అయితే ఈ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటప్పుడు యాజకుడు తాడు ఈ పరిశుద్ధ స్థలంలో వదిలేసి వెళ్తాడు. ఒకవేళ ఈ చుట్టూ దానం గీతలు ఉంటాయి, గంటలు క్షమించి
ఆ గంటలో రోగాలు లేకపోతే కనుక ఏరియాలో చచ్చిపోవడం లేదా ఇలా చూడకూడదు. ఏం చేయాలంటే తాడు వదిలేసేలాగా ఆ తాడునట్టుకుని ఏం చేయాలి, ఆ శవాన్ని ఒకవేళ పాపంతో ఎరితే చచ్చిపోతాడు. పాపంతో ఎరితే ఏమైపోతాడు, అంత భయంకరంగా ఉంటుంది. అది మనం లేవి కాండంలో కూడా చూడొచ్చు అన్నమాట. ఇదంతా కూడా వివరించారన్నమాట. బ్రేక్ తీసుకుంటారా?